ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 23వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అయితే ఏ విధంగా మీ యొక్క జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది ఈ రోజు దినఫలాల ప్రకారం, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు అలంకాప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితి ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అసలు భయపడకుండా ఆ సమస్యను అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఒక సమస్య యొక్క పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఏవైతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2026వ సంవత్సరం జనవరి 23వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే ఈరోజు ఊహించని ఒక ఘటన అనేది జరుగుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఈ రకంగా చెప్పాలంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈరోజు చూడబోతున్నారు. శరీరానికి సంబంధించింది కానీ, వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఊహించని పరిణామం అనేది ఈరోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఈ విధంగా మీ యొక్క లైఫ్ ఒక టర్న్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడూ కూడా జరగని ఒక సంఘటన ఈరోజు జరుగుతుంది. ఈరోజు మీ యొక్క లైఫ్ జరగబోయే అటువంటి సంఘటన ఏవైతే మీ యొక్క భవిష్యత్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకు చూస్తే, మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అనువైన స్థలం దొరకడం లేదు, లోన్ రాక, డబ్బు దొరకకపోవడం, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో మీ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేస్తున్నారు. అటువంటి వారికి చక్కటి అవకాశం మీ ముందుకు రావడం అనేది, అనువైన స్థలం దొరకడం, డబ్బులు సమకూరడం, లేదా ఎవరైనా మీకు భాగస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వడం, అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగస్వాములతో ఎంపిక చేసుకొని మీరు ఈ విధంగా ఒక మంచి ఆఫర్ ఇవ్వడం, ఈ విధంగా ఏదో ఒక ఘటన ద్వారా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుంది. ఈ విధంగా వృత్తి జీవితానికి, ఆదాయ మార్గానికి సంబంధించింది లేదా కెరియర్కి సంబంధించింది ఊహించని పరిణామం. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక,
ఖచ్చితంగా ఆ అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వద్దు అనుకుంటున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. అంటే వారితో బంధం ఇక వద్దు అని మీరు అనుకుంటున్నారు, కానీ వారు మాటి మాటికి మీ దగ్గరికి వస్తున్నారు. మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు. ఈరోజు ఒక సహాయాన్ని అడగడానికి కూడా మీ దగ్గరికి వస్తారు. అయితే ఎవరితో అయినా సరే శత్రుత్వానికి బదులుగా మిత్రుత్వాన్ని కోరుకోవడం అనేది చాలా ముఖ్యం. బంధువులను కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొంతమంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి ఆఫర్ కూడా మీ ముందుకు వస్తుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయే ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఆ ఉప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోవాలి. అలాగే మీకు తోచినంత దాన ధర్మాలు అభాగ్యులకు, అనాథలకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వడం, ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఇక చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివరంగా మీ యొక్క కుంభరాశి వారికి రాత్రిలోపు మీ లైఫ్ అనేది ఏ విధంగా టర్నింగ్ పాయింట్ కాబోతుంది అనేది వివరాలు తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.